హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము. ఒక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరచుదాం. అందరికి వచ్చినటువంటి పాట పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కన్నుల జారిన కన్నీలు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి
చాపి దేవుని గణపరచుదాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. దేవానికి వందనాలు తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి అయినటువంటి మా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. దేవానికి వందనాలు తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు. అయానికి వందనాలు ప్రభువా. అయానికి స్తోత్రాలు తండ్రి. అయా నీలో ఆశీర్వాదం, నీలో దీవెన ఉన్నది ప్రభువా. అయాను మా కొరకు చూపిన ప్రేమ ఎంతో గొప్పది ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో చూపలేనటువంటి ప్రభువా, అయా ఎవరు చూపలేని ప్రేమ ప్రభువా మీరు మా పైన చూపుతున్నందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 చెల్లిస్తుంటున్నాము తండ్రి. మా స్తుతుల పైన ఆసీనుడవైన దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యాను నమ్మదగిన దేవుడు, నమ్మకమైన వాడవు నీకు స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి అయినటువంటి దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. అయానికి వందనాలు నిన్ను స్తుతిస్తున్నాము ప్రభు, నేను ఘనపరుస్తూ ఉంటున్నాము దేవా. అయానికి వందనాలు తండ్రి. శ్రేష్టమైన జీవులను ప్రభు దేవుడవై ఉంటున్నావు ప్రభు. అయానికి స్తోత్రాలు తండ్రి. అయానికి వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవానికి వందనాలు తండ్రి. ఉన్నతమైనటువంటి దేవానికి స్తోత్రాలు ప్రభు. గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభు. అయ్యా మా కనులకు కనబడినటువంటి గొప్ప కార్యాలను తండ్రి అయ్యాను చేయగలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభు. అయానికి వందనాలు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజానికి వందనాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. కృప కలిగిన దేవానికి స్తోత్రములు. దయగలిగిన మా తండ్రి నీ పాదాలను పట్టుకుని తండ్రి నేను అడుగుచున్నాము దేవా. మా ఆరాధనకు యోగ్యుడమైనటువంటి మా తండ్రి నేను స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. రక్షకుడానికి వందనాలు తండ్రి. మంచి కాపరి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవానికి వందనాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు 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 చెల్లిస్తుంటున్నాం దేవానికి వందనాలు ప్రభువా. అయ్యా మా మంచి కాపరైనందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము దేవా. అయ్యా మా మంచి దేవుడమైనందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. దేవానికి వందనాలు వందనాలు చెల్లిస్తుంటున్నాము దేవానికి వందనాలు. నీ కృప కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ.
నీకు వందనాలు. మేము పుట్టకముందే ప్రభువా అయ్యా నీకు వందనాలు. మమ్మల్ని ప్రభు ఏర్పరచుకున్న దేవుడు నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నీ అరచేతులు మమ్మల్ని చెక్కుకున్న దేవానికి స్తోత్రాలు ప్రభు. అయ్యా తల్లి మరచిన తండ్రి విడిచిన ప్రభును విడవని ఎడబాయని దేవుడు అయి ఉంటున్నావు ప్రభు. అయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నిన్ను స్తుతిస్తున్నాము ప్రభు. అయ్యా నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభు. అయ్యా నువ్వు సిలువలో బలి అయినటువంటి ప్రభు దేవానికి స్తోత్రం. మా పాప దోషముల కొరకే బలి అయినటువంటి మా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నీకు వందనాలు. మా స్తుతి యాగమును ప్రభు బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాము దేవా. అయ్యా నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. కృప కలిగిన దేవానికి స్తోత్రం స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడానికి వందనాలు. సర్వోన్నతుడా సర్వ సృష్టికర్తమైన దేవానికి వందనాలు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. ఈ యొక్క ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటాం. ముందరం సమయం అంతయు నీ పాదాల చెంత పెడుచు నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ఇచ్చి నీ ఆరాధన నీకు సమర్పణ చేస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పుదాం అందరం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలను మనం ఈ ఉదయకాలం అనగా ఈ మధ్యాహ్న కాలము మనము ధ్యానపూర్వకంగా ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చేటువంటి భాగ్యం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా దేవునికి మహిమ. దేవుని యొక్క వాక్యము మరి వినగలిగినటువంటి చెవులను దేవుడు మనకిచ్చి మరి ఆ వినగలిగినటువంటి హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా విశ్వాసముతో మనం ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి ఆదివారం అనగా ఈ నవంబర్ మాసములో మొదటి ఆదివారము దినమున దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చిన మీకు మరి దేవుని వాక్యం ద్వారా బలపరచడానికి దేవుడు పంపినటువంటి నన్నును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. చూడండి, దేవుని వాక్యాన్ని కొన్ని మాటలను మనము చదువుకుందాం. దైవలేఖనంలో నుండి యాకోబు రాసిన పత్రిక దేవుని వాక్యాన్ని దయచేసి తీసుకోవలసిందిగా కోరుతున్నాను. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. జాగ్రత్తగా వాక్యాన్ని మనము చదువుదాం. 24, 25, 26 వచనాలను మనము శ్రద్ధగా చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుతున్నాను. 23 నుండి మనం చదువుదాం. ఓకే, దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడెను. మీరు దీని వలన గ్రహించితిరి. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ప్రాణము లేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా దేవా, కృపగలిగిన మా తండ్రి, ఈ వాక్య ధ్వానములోనికి మేము వెళ్తుండగా మీరు మాతో మాట్లాడుమని మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా,
ఈ వాక్యము మా జీవితానికి ఆధారమైనటువంటిది అని లేఖనాలు మాకు గుర్తు చేసినట్టుగా అలాగున మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీ కనికరం, మీ దయ మా మీద ఉంచి మీరు మాతో మాట్లాడి మీ స్వరం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఉదయకాల సమయంలో నుండి వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. మరి ఉదయకాలము ధ్యానించిన సార్దీసు అనేటువంటి సంఘము ప్రకటన గ్రంథములో 5వ సంఘముగా పిలువబడుతున్న సంఘములో నుండి కొన్ని విషయాలు పడిగల్ గ్రామంలో మనం ధ్యానం చేశాం. మరియు ఆర్మూర్ మహాపట్టణంలో ఈ పోచమ్మ గల్లీ ప్రాంతంలో ఉన్న కల్వరి అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్లో కూడి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్య భాగమును మనము ధ్యానం చేసుకుంటున్నాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చదివితే చాలా చక్కగా అక్కడ విశ్వాసము, క్రియలు అనేటువంటి పదాన్ని గురించి ఎక్కువగా అక్కడ మనకు లిఖించబడింది. మనందరికీ తెలుసు, అక్కడ గలతీ పత్రికలో కూడా ఈ మాటలు ఉంటాయి, మరి యాకోబు పత్రికలో కూడా ఈ మాటలు ఉన్నాయి. అక్కడ రాయబడిన మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అనేటువంటి లేఖనము దేవుని యొక్క మాట ప్రకారం నెరవేర్చబడింది. అయితే అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఎంచబడ్డాడు. శ్రద్ధగా మీరు ఆలకించాలి. అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఎంచబడ్డాడు. ఎలాగున ఎంచబడ్డాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎవరు ఈ అబ్రహాము? ఒక విగ్రహములను తయారు చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి ఒక మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. మరి ఎలాగూ దేవుని నమ్మాడు? తండ్రి మరణించి దుఃఖ సాగరములో ఉండగా ఎవరు లేనటువంటి ఆధారము స్థితి కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తున్న సందర్భంలో దేవుడు ప్రత్యేకించి మరి అబ్రహాము తాను ఉంటున్నటువంటి ఇంటిలోనికి దర్శనమిచ్చి ముఖాముఖిగా ఆయనతో మాట్లాడాడు. అబ్రహామా, నువ్వు లేచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. నీ బంధువులను, నీ స్నేహితులను, నీ కుటుంబస్తులను, నీకున్న వాటిని, నీ తండ్రి ఇంటిని అన్నిటినీ వదిలివేసి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అనే మాటను అబ్రహాము నమ్మి విశ్వాసం ఉంచి తాను దుఃఖములో ఉండినటువంటి ఆ స్థితిని ప్రక్కన పెట్టివేసి, ఇదిగో క్రొత్తగా నాకు స్వరం వినబడుతున్నది, ఆ స్వరములో ఒక ప్రత్యేకత నాకు కనబడుతుంది అని చెప్పి ఆలోచన చేసిన వాడై దేవుని మాటకు విధేయత చూపి ఆయన నడిచి వెళ్ళినటువంటి స్థితిని మనము 12, 13, 14, 15 అధ్యాయాల్లో మనం చదువుతూ ఉంటాం. 18 అధ్యాయం వరకు, 20 అధ్యాయం వరకు కూడా మనము చదువుతూ ఉంటాం. చూడండి ప్రియులారా, అబ్రహాము దేవుని మాటను నమ్మినప్పుడు దేవుడు అతన్ని నీతిమంతుడిగా ఎంచాడు. ఎంచడమే కాకుండా అతనికి స్నేహితుడు అనేటువంటి పేరును పెట్టేశాడు. ఈ 24వ వచనంలోనికి వస్తే ప్రభువు యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాకుండా క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడును. చూడండి, అబ్రహాము దేవుడి చేత పిలువబడినప్పుడు దేవుడు నన్ను పిలిచాడులే అని చెప్పి అలాగే కూర్చుంటే ఆ వ్యక్తి నీతిమంతుడుగా ఎంచబడేవాడు కాడు. మరి ఆ వ్యక్తి నీతిమంతుడుగా ఎంచబడడానికి, నీతిమత్వము కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడడానికి గల కారణం ఏమిటి అని అంటే విశ్వాసం ఉంచటం వలన కాదు. విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో ఆ విశ్వాసము ద్వారా ఆ విశ్వాసమును ఫుల్ఫిల్ చేయడానికి, పూర్తి చేయటానికి క్రియలు కూడా అంతే ప్రాముఖ్యమైనవి. చాలా మంది దేవుని స్వరం నాకు వినబడుతుంది అని చెప్తారు. అది మంచిదే. ఆ వినబడిన స్వరాన్ని పట్టుకొని నడవడానికి ప్రయత్నం చేయడం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి. చూడండి, ఇక్కడ మనం చదువుతున్నాం, విశ్వాసం అనేటువంటిది బైబిల్ అంటుంది. ఎబ్రీ పత్రికలో మనం చదివితే 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము నిరీక్షింపబడే వాటి యొక్క నిజమైనటువంటి
స్వారూప్యం. మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో, ఏదైతే కావాలని కోరుకొని ప్రార్థన చేస్తున్నామో, ఏదైతే జరిగించమని దేవునికి యథార్థంగా మనం మొరపెడుతున్నామో, ఏదైతే మన జీవితంలో జరగాలని దేవుని దగ్గర ఆ నమ్మకం కలిగి దేవునికి ఎడతెగక ప్రార్థన చేస్తున్నామో, ఆ ప్రార్థన వింటున్నాడు అని విశ్వాసముతో నువ్వు ఎలాగైతే నమ్మి నిరీక్షణ కలిగి ప్రార్థిస్తున్నావో అది నిరీక్షణ. అంటే చూడని దానిని చూస్తావనే ఆశ, కలువని వ్యక్తులను కలుస్తావని ఆశ, వినని స్వరమును వింటావనేటువంటి ఆశ, వెళ్ళని స్థలంలోనికి, ఎవరు వెళ్ళని స్థలంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు అనేటువంటి ఒక ఆలోచనను దేవుడు అంటాడు, అది నిరీక్షణ. దాన్ని నువ్వు నమ్మటం విశ్వాసం. అది ఊతుందనా? అది నమ్మటం విశ్వాసం. కాబట్టి ఆ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? నువ్వు నమ్మకత్వము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దాని తర్వాత వచనంలో స్పష్టంగా ప్రభు అంటున్నాడు అక్కడ 25వ వచనం, అటువలనే రాహాబు అను ఒక వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడెను గదా. ఏమండి, ఇక్కడ చక్కగా మాట ఉన్నది. ఇక్కడ ఒక స్త్రీ గురించి రాయబడ్డది. ఈ స్త్రీ ఏమండి, ఈ స్త్రీ అంత మంచి వ్యక్తి అయినటువంటి స్త్రీ కాదు. కానీ ఈ స్త్రీ పేరేంటిదో తెలుసా? రాహాబు అను ఒక వేశ్య. ఏమండి, ఒక వేశ్యను గురించి ఇక్కడ రాయబడుతుంది. ఏంటి, ఏమని రాయబడుతుంది? ఈ వేశ్య అనేటువంటి ఒక రాహాబు కూడా దూతలను చేర్చుకొని, ఏమండి, దూతలను చేర్చుకొని వారిని వేరొక మార్గమున వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలుగా ఎంచబడినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? యాకోబు పత్రికలో ఏమని చెప్తున్నాడు? రాహాబు అనేటువంటి ఒక వేశ్య నీతిమంతురాలుగా ఎంచబడింది. ఎలాగూ ఎంచబడింది? క్రియల మూలముగా ఎంచబడింది. అసలు ఎవరు ఈ రాహాబు? ఎందుకు దేవుడు ఈ రాహాబును గురించి రాయిస్తున్నాడు? ఈ రాహాబుకు ఉండినటువంటి లక్షణాలేంటి? రాహాబు యొక్క జీవిత చరిత్ర ఏంటి? ఒకసారి పరిశుద్ధ గ్రంథములో మనం అక్కడ చూద్దాం. ఒకసారి యాకోబు రాసిన పత్రికలో చదివినట్టుగానే మనం యెహోషువ గ్రంథములో కూడా కొన్ని విషయాలను మనము చదువుదాం. 2వ అధ్యాయంలోనికి రండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చక్కగా మీరు చదవాలని కోరుతున్నాను. ఇక్కడ మోషే చనిపోయిన తర్వాత దేవుడైనటువంటి యెహోవా యెహోషువకు నాయకత్వపు యొక్క బాధ్యతలను అప్పగించాడు. మోషే మరణించక మునుపే ఇశ్రాయేలు ప్రజలను ఏలడానికి లేదా ఇశ్రాయేలు ప్రజలను నాయకత్వం చేయడానికి ముందుగానే మోషే ద్వారా యెహోషువను దేవుడు ఏర్పాటు చేశాడు. జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. యెహోషువను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పుడు మోషే దగ్గరికి యెహోషువ వచ్చినప్పుడు యెహోషువ మీద తన చేతులు ఉంచి మోషే ఆశీర్వదిస్తాడు. ఇతడు జ్ఞాన ఆత్మ పూర్ణుడుగా నింపబడును గాక అని ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం మీరు 9వ వచనంలో చదివితే మోషే మరణ కాలము సమీపించినప్పుడు యెహోషువను పిలిచి ఆయన మీద చేతులు ఉంచి ఆశీర్వదించి దీవిస్తాడు. ఏమని? నీవు జ్ఞాన ఆత్మ పూర్ణుడుగా ఉంటావు. సో నెక్స్ట్ మోషే చనిపోతాడు. మోషే తన పితరులైనటువంటి వారి యొద్దకు చేర్చబడతాడు. సమాధి చేయబడిన తర్వాత మోషే మరణించిన తర్వాత మోషే తర్వాత దేవుడు యెహోషువను ఎన్నుకుంటాడు. యెహోషువ గ్రంథం మొదటి 2 వచనాలు చదివితే, మొదటి అధ్యాయం 2-3 వచనాలు శ్రద్ధగా చదివితే మోషే చనిపోయిన తర్వాత
మోషేను గురించి బాధ కలుగుతూ దుఃఖములో ఉండగా దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకుంటాడు. బాగా వినాలి మీరు శ్రద్ధగా. నేను చెప్తున్నటువంటి అంశం చాలా శ్రేష్టమైనది. క్రియల ద్వారాగా, క్రియల మూలముగా నీవు నీతిమంతుడుగా ఎంచబడతావు. విశ్వాసము ఒకటే ఉంటే సరిపోదు ప్రియులారా. విశ్వాసము అందరికీ ఉంటుంది. ఇంకొకటి తెలుసా, తెస్సలోనికి రాసిన పత్రికలో స్పష్టంగా వాక్యం చెప్తుంది, విశ్వాసం అనేదట అందరికీ ఉండదు, అందరికీ ఉండదు అని వాక్యం చెప్తుంది. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ఆ విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తి దేవుని క్రియలు చేయగలుగుతాడు. దేవుని క్రియలు, విశ్వాసము, ఇవి రెండు ఒకటిగా మార్చబడితే దేవునికి స్నేహితుడుగాను, దేవునికి ఇష్టడుగాను, దేవునికి పవిత్రుడుగాను, దేవునికి పరిశుద్ధుడుగాను, దేవునికి నమ్మకస్తుడుగాను, దేవునికి యోగ్యమైన వాడుగా మార్చబడతాడు. హల్లెలూయా. నేను ధ్యానిస్తున్న అంశం క్రియల మూలముగా నీతిమంతుడుగా మారుట. క్రియల మూలముగా నీతిమంతుడిగా మారుట. అబ్రహాం మారాడు. మరి ఒక స్త్రీ రాహాబు అనేటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాను. ఈ రాహాబు దగ్గరికి రాకముందు యెహోషువ దేవుని యొక్క హస్తము చేత ఆశీర్వదించబడి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడుగా ఎన్నిక చేయబడ్డాడు, నాయకుడుగా ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు బాధపడుతున్నావు, కన్నీరు గారుస్తున్నావు, ఇదిగో నా కుమారుడైనటువంటి యెహోషువ నువ్వు లేచి నిలబడి నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ నేను నీకు తోడుకుంటాను. నీ బ్రతుకు దినములనిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవకుండా నేను చూస్తాను. అంతేకాదు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. మోషేను నడిపించినట్లుగా నిన్ను కూడా నడిపిస్తాను. మోషేకు సహాయం చేసినట్టుగా నీకు కూడా సహాయం చేస్తాను. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒక్కసారి 32 లక్షల మంది ప్రజలకు నాయకుడు కావటం అంటే ఇట్స్ ఏ గ్రేట్ఫుల్ అండి. అది చాలా చాలా గొప్ప విషయం. ఇది మామూలు విషయం కాదు. ఇట్స్ ఏ ఆర్డినరీ విషయం కాదండి. ఇట్స్ గొప్ప విషయం. అది ఒక్కసారి 32 లక్షల మందికి నాయకుడు కావటం. ఈ రోజుల్లో 20 మంది సంఘం ఉంటే నాయకుడు అయితే అబ్బో దేవునికి స్తోత్రం, ఆయన బిల్డప్లే వేరుంటాయి. దేవునికి స్తోత్రాలు. 50 మంది ఉంటే ఇంకా వేరుంటుంది. మందిరం లేనప్పుడు వేరుంటుంది. మందిరం కట్టిన తర్వాత మరొకలాగా ఉంటుంది. మందిరానికి మంచి రంగులు వేసిన తర్వాత మరొక లాగా ఉంటుంది. సంఘము విస్తరించినప్పుడు ఇంకోలాగా అయిపోతాడు పాస్టర్. రకరకాలుగా మారిపోతూ ఉంటాడు. హంగులు మారిపోతూ ఉంటాయి, రంగులు మారిపోతూ ఉంటాయి, క్రియలు మారిపోతూ ఉంటాయి, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ యెహోషువకు దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉంటాను. మై ప్రెజెన్స్ విత్ యూ, నా సన్నిధి నీకు తోడుగా ఉంటాను. వేర్ ఎవర్ యు గో ఐ విల్ కమ్. నువ్వెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను. నువ్వెక్కడ అడుగు పెట్టి నువ్వు స్వాధీనం చేసుకుంటున్నటువంటి ప్రతి దేశమును నేను నీకు స్వాధీనపరుస్తాను అని దేవుడు చెప్పాడు. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. చాలా ఆశ్చర్యానికి గురయ్యాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడు. ఆయన అన్నాడు, ఇదిగో నీకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రములో నుండి నువ్వు కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నువ్వు చక్కగా నడవాలి, చక్కగా ప్రవర్తించాలి, చక్కగా ధ్యానించాలి. నువ్వు ధ్యానించడమే కాదు, ఈ ప్రజలకు కూడా నువ్వు ధ్యానింప చేయాలి. ఓకే ప్రభు అన్నాడు. చక్కగా నడుస్తున్నటువంటి సందర్భం ఒక రోజున ఒక ప్రత్యేకమైన పరిస్థితి వారికి ఏర్పడింది. ఏంటి ఆ పరిస్థితి అని అంటే, వారి ముందు ఎరుకో పట్టణం ఉన్నది. ఏమున్నదండి? ఎరుకో పట్టణం ఉన్నది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలోనికి వద్దాం, చదువుదాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిచి, మీరు పోయి ఆ దేశములో ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. శ్రద్ధగా వినాలి. యెహోషువ ఏం చేశాడు? ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే వేగుల వారిని పంపించాలి. వేగుల వారి గురించి సంఖ్యాకాండములోను, వేగుల వారి గురించి న్యాయాధిపతుల గ్రంథంలోను, వేగుల వారి గురించి చాలా విషయాలు మరి యెహోషువ గ్రంథంలోనూ రాయబడ్డాయి.
మోషే వేగుల వారిని పంపించినట్టుగా కనాను దేశాన్ని చూసి రమ్మని తెలిసినట్టుగా మనకు తెలుసు. సో అలాంటి పరిస్థితే యెహోషువకు వచ్చేసింది. ముందు యెరికో పట్టణం ఉన్నది. ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ గమనించి చూసి రావాలి. సో దేవుడు అన్నాడు, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి వేగుల వారిలో ఒక ఇద్దరిని చూసి ఆ పట్టణానికి పంపించు. దేవుని మాట ప్రకారం ఆ ఇద్దరు వ్యక్తులను తీసుకొని పిలిచి వారిని ఈ యెరికో పట్టణానికి పంపించాడండి. వీరు యెరికో పట్టణానికి వెళ్ళారు. యెరికో పట్టణంలో ప్రవేశించి ఎక్కడికి వెళ్ళారట? రాహాబు అనేటువంటి ఒక వేశ్య గృహములోనికి, వేశ్య ఇంటిలోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా వినాలి. రహస్యముగా వారి యుద్ధకు పంపెను, వారు అచ్చటికి వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, ఈ రాహాబు ఎక్కడ నివాసం ఉంటుంది? రాహాబును గురించి మనం చదివితే ఈమె ఎవరు అని ఒకవేళ ఆలోచిస్తే ఈమె ఒక అన్యురాలు, దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీ. ఈమె ఉండేటువంటి ప్రాంతం యెరికో పట్టణం. ఈ యెరికో పట్టణము చాలా భయంకరమైనటువంటి పట్టణం. వ్యాపార కేంద్రంగా ఉంది. అంతేకాకుండా పాపము విస్తరించబడినటువంటి పట్టణముగా మనకు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు కనబడతా ఉంటాయి. సో మనము ఉపమానం యేసు ప్రభుల వారు చెప్పిన ఉపమానంలో కూడా యెరికో పట్టణమును గురించి చెప్పబడి ఉంటుంది. యెరికో పట్టణం, యెరికో మార్గము గుండా వెళ్ళుచుండగా అనే మాటలు కనబడతా ఉంటాయి. సో యెరూషలేము పరిశుద్ధతకు సూచనగా కనబడుతుంది. ఈ యెరికో పాపానికి సూచనగా కనబడతారు. యెరూషలేము పరలోక పట్టణానికి సూచనగా కనబడుతుంది. యెరికో భూలోకము అనగా పాపలోకమునకు సాదృశ్యంగా కనబడతారు. సో ఏదేమైనా ఈ యెరికో పట్టణాన్ని చూడడానికి ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్ళారండి. ఆ ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే రాహాబు అనే వేశ్య గృహములోనికి వెళ్ళిపోయారు. రాత్రి వేళ వారు అక్కడ ఉన్నారు. చదువుదాం 2వ వచనం. వారు వెళ్ళి రాహాబు అనే ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చి ఉన్నారని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ ఇంట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమును వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా. మంచిగా వినాలి. ఇక్కడ వీరు రహస్యంగా ప్రవేశించి రాహాబు యొక్క ఇంటిలో చేర్చబడ్డారు. యెరికో పట్టణానికి రాజున్నాడు. ఆ రాజుకు ఈ వార్త తెలిసింది. రాత్రికే తెలిసిపోయింది. వెంటనే ఏం చేశాడు రాజు? సైనికులను పంపించి రాహాబు అనేటువంటి సహోదరి ఇంటికి, వేశ్య అనేటువంటి సహోదరి ఇంటికి పంపించాడు. అమ్మా, నీ ఇంటిలోనికి ఇశ్రాయేలీయులలో నుండి కొందరు వేగు చూచుటకు మన పట్టణాన్ని చూచడానికి వచ్చారని మాకు తెలిసింది. మాకు వర్తమానం వచ్చింది. మేము నీ ఇంటికి వచ్చాం. నీ ఇంటిలో ఉన్న వారిని బయటికి తీసుకురా. రాహాబు ఎక్కడ నివాసం ఉంటుందో తెలుసండి? ఊరి వెలుపల నివాసం ఉంటుంది. అంటే ఊరికి బయట ఉంటుంది. చేసే పనేంటి? వృత్తి ఏంటి? పాపం, వేశ్య, వ్యభిచారం చేసేటువంటి స్త్రీ. ఈ మాట చెప్తుంటే కొంచెం బాధ కలిగిస్తుంది. కానీ వ్యభిచారము అనగా అర్థం ఏంటంటే, ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకున్న తర్వాత ఒక స్త్రీ వేరొక పురుషునితో గాని, ఒక పురుషుడు వేరొక స్త్రీతో, అనగా తన భార్యను కాకుండా వేరొక స్త్రీ వేరొక పురుషుడు అనగా తన భర్తను కాకుండా వేరొక పురుషుడు ఒకవేళ ఆశ్రయించి శరీర సంబంధమైనటువంటి
ఆలోచన కలిగి కోరిక కలిగి అలాగూ ఒకవేళ ప్రవర్తించినట్లయితే ఆ స్త్రీని గాని ఆ పురుషుని గాని వ్యభిచారుడు అని పిలుస్తారు. సెకండ్ థింగ్, రెండో విషయం బాగా వినాలి. రెండో విషయం, వ్యభిచారి అనగా రెండో విషయం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండో విషయం, ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు తన భర్త బ్రతికి ఉండగా, వారు విడిపోయిన తర్వాత, వారు బ్రతికి ఉండగా, విడాకులు తీసుకున్న తర్వాత బ్రతికి ఉండగా వేరొక పురుషుని వివాహం చేసుకోవడం కానీ వేరొక స్త్రీని వివాహం చేసుకోవడం కానీ దాన్ని కూడా వ్యభిచారమే అని బైబిల్ చెప్తుంది. సో వ్యభిచారము వేరు, వేశ్య వేరు. వ్యభిచారము ఒకరితో అది నడిచిపోయేది. వేశ్య చేసే పని ఇట్స్ ఆల్ అందరిది. ఆమె వృత్తి ఏంటిదంటే శరీరమును సుఖపెట్టడం వృత్తి. ఎవరు తన యుద్ధకు వచ్చి రూకలు ఇచ్చి సొమ్మునిచ్చి డబ్బునిచ్చి నాకు సుఖము కావాలి అని కోరుకుంటున్నారో ఆ వ్యక్తులను సుఖపరచటమే ఆమె యొక్క వృత్తి. సో అలాంటి వారిని ఎక్కడుంచేవారు? ఊరికి వెలుపల బయట ఉంచేవారు. ఈ బయట ఉంచేటువంటి వీరికి దేవుడు అంటే తెలియదు, దేవుని భయం ఉండదు. ఒకవేళ తెలిసినా దేవుని భయం ఉండదు. ధర్మశాస్త్రము తెలిసినా ధర్మశాస్త్ర భయం ఉండదు. రాజు ఒకవేళ పరిచయం ఉన్న రాజు ఒకవేళ దండించినా శిక్షించినా వారికి అంతగా పెద్దగా పట్టింపులు ఉండవు. కారణం ఏంటంటే ప్రతివాడు కూడా ఆ గృహానికి వచ్చేవాడు. కారణం శరీరాన్ని సుఖించుకోండి, శరీరాన్ని ఆ సుఖపెట్టుట కొరకు వచ్చేవాడు. కొత్త నిబంధనలో ప్రభు ఏమని చెప్పాడో తెలుసండి? ఒక స్త్రీని మొహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అన్నాడు. ఇక్కడైతే రాహాబు ఇంత భయంకరమైన పాపం చేస్తూ ఉండగా ఈ పాపము యొక్క స్థితి కలిగినటువంటి ఈ స్త్రీ దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు వేగు చూచుటకు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారండి. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? వీరు కూడా పాపం చేయడానికి వెళ్ళారనా? కాదు. వేగు చూచుటారగా రహస్యముగా చేసేటువంటి పని. ఎవరు ఆ వ్యక్తులను గుర్తించకుండా ఆ పట్టణములో ఉన్నటువంటి పరిస్థితులను, ఆ పట్టణం ఎంత సారవంతమైనదని, ఆ పట్టణంలో ఏమేమి దొరుకుతాయని, ఎలాగూ ప్రజలు ఉంటారు, వారి అలవాట్లు ఎలా ఉంటాయి, వారి ఆలోచనలు ఎలాగుంటాయని తెలుసుకొని రావటం ఈ వేగుల వారి యొక్క పని. ఈ వేగుల వారి యొక్క పనిని చేయటానికి పంపబడిన వ్యక్తులు ఇద్దరు వేశ్య ఇంటిలో ఉన్నారండి. ఈ మాట వెంటనే ఎరుకో పట్టణాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుకు తెలిసిపోయింది. పనివారిని సైన్యాన్ని పంపించాడు అక్కడికి. మీరు వచ్చిన మూడో వచ్చిన వర్తమానం వచ్చింది. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకు వచ్చి ఉన్నారని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా వారు వచ్చి అడుగుతున్నారు, అమ్మా మీ ఇంటిలోనికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఈ పట్టణ పరిస్థితులన్నిటినీ వేగు చూచటానికి వచ్చారు. ఇంత స్పీడ్గా ఎలా తెలిసింది? అప్పుడు నెట్ లేదు, ఇంటర్నెట్ లేదు. అప్పుడు ఇంటర్నెట్ లేదు, ల్యాండ్ ఫోన్ కూడా అప్పుడు లేదు. ఎలా తెలుసు? ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం వస్తున్నట్టు కానీ, ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యము యుద్ధానికి వస్తున్నప్పుడు జరిగేటువంటి మొదటి మూడు విషయాలు జరుగుతాయి. మొదటిది, వారు ఒక లేఖను పంపిస్తారు. రెండవది, ఒక వ్యక్తితో వర్తమానం పంపిస్తారు.
లేఖ పంపడం, గ్రద్దతో పంపిస్తారు, డేగాతో పంపిస్తారు. రెండవది మనుష్యుడిచ్చి పంపిస్తారు. సమాధానం కొరకు పంపిస్తారు, యుద్ధము కొరకు పంపిస్తారు. ఇవి రెండూ కాకుండా మనుష్యులను యుద్ధము చేయటానికి, పరాయి దేశస్థులు మన దేశానికి వచ్చారని తెలుసుకోవడానికి వారు వాడేటువంటిది ఏదో తెలుసా? దుర్బిని. కోట మీద నుండి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతయు కనబడేటట్టుగా కనబడే స్థలానికి ఎక్కి అక్కడ పనిచేస్తూ ఉంటారు. రాత్రి పగలు వాచింగ్ చేస్తూ ఉంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మన దేశాన్ని కాపాడడానికి ఎంతో మంది జవాన్లు, ఎంతో మంది సైనికులు మన దేశపు యొక్క సరిహద్దుల్లో ఏం చేస్తారండి? కాపు కాస్తూ ఉంటారు. శత్రువు వస్తున్నాడో మిత్రువు వస్తున్నాడు అని కాపు కాస్తూ ఉంటారు. ఒకవేళ శత్రువైన ఎడల అతడిని అక్కడనే ఏం చేస్తారు? సమాధి చేసేస్తారు, చంపేస్తారు. ఈ రాజ్యానికి కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు గుర్తించారు ఈ వ్యక్తులు ఎక్కడి నుండి ఎలా వచ్చారు. రాహాబు ఇంటికి వెళ్ళారు, అడిగారు, అమ్మా మీ ఇంటిలో ఉన్న వ్యక్తులను బయటికి పంపించండి. వర్డ్స్ 4 4వ వచనం చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. 5వ వచనం. వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న ఇనుప జనుమ కట్టెలో వారిని దాచి పెట్టాడు. ఒక వేశ్య, మంచిగా వినాలి ఈ రోజున వాక్యం. రాహాబు రాజు దగ్గర నుండి వర్తమానం వచ్చింది, అమ్మా ఎవరు నీ ఇంటికి వచ్చారు, వారిని బయటకు పంపి. ఆ తల్లి చెప్తుంది, అయ్యా నా ఇంటికి వచ్చిన మాట నిజం. ఏమంటుందండి? నా ఇంటికి ఎవరైతే వచ్చారో వచ్చినటువంటి వ్యక్తులు మాత్రం నిజం, కానీ వారు ఎచ్చటి నుండి వచ్చారో నాకు తెలియదు. వారు ఎక్కడి నుండి నా యొద్దకు వచ్చారో నాకు తెలియదు. అది చీకటి పడే సమయం. ఆ చీకటి పడుతున్న సమయంలో నా దగ్గరికి వచ్చిన మాట మాత్రం సత్యం, నిజం. ఈ మాట సమరయ స్త్రీ కూడా చెప్పింది. ఏమని చెప్పింది? అయ్యా నాకు ఇప్పుడున్నవాడు నావాడు కాడు అంటే ప్రభు అన్నాడు, నువ్వు సత్యమే నిజమే అంటే నిజమే. ప్రియ దేవుని బిడ్డలారా, రాహాబు జీవితంలో ఎలాగ వచ్చింది విశ్వాసం? దేవుని బిడ్డలను దాచిపెట్టిందండి. అంటున్న మాట ఏందో తెలుసా? వారు ఎచ్చటి నుండి వచ్చారో నాకు తెలియదు, కానీ చీకటి పడు వేళ నా దగ్గర నుండి వారు ఏమైపోయారట? చీకటి పడు చుండగా గవిని వేయబడేటువంటి వేళలో ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిపోయారు. వారు ఎక్కడికి పోయారో కూడా నాకు తెలియదు. ఒకవేళ మీరు స్పీడ్గా వెళ్తే గనక, శీఘ్రముగా అంటే స్పీడ్గా వెళ్తే గనక ఖచ్చితంగా వాళ్ళని మీరు పట్టుకుంటారయ్యా అని చెప్పి. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ వేగుల వారి గురించినటువంటి శ్రద్ధ ఈ రాహాబుకి ఎందుకు వచ్చింది? ఏమండి, ఈ రాహాబుకి ఎందుకు వచ్చింది? రాహాబు దాచిపెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఏం చేసిందట? వారిద్దరిని దాచిపెట్టి, హల్లెలూయా, ఏం చేసిందంటే దాచిపెట్టి. కొన్నిసార్లు మనం కొన్ని దాచిపెడతా ఉంటాం.
రహస్యమైన మాటలు ఏం చేస్తూ ఉంటుంది, దాచిపెడతారు. కొంతమంది ఇలా వచ్చి చెప్తారు, అమ్మా నేను నీతో చెప్తున్న మాట ఎవరితో చెప్పుకో, నువ్వు నాకు మాట ఇవ్వు. అంటే కొందరికి అలవాటు ఉంటుంది, విన్న మాటలను దాచిపెట్టే అలవాటు ఉండదు. ఎప్పుడెప్పుడు బయటికి చెప్పేయాలి అనే ఆలోచన ఉంటుంది. దాచిపెట్టే అలవాటు, బయటికి చెప్పాలనే ఆలోచన, బయటికి ప్రకటించాలనే ఆలోచన. కొంతమందికి అలవాటు ఉంటుంది, ఎవరైనా చెప్పిన మాటను ఏం చేస్తారు, కొంతమంది ఎంత మాత్రము కూడా చెప్పరు. కొంతమందికి అదొక అలవాటు. ఈ రాహాబు ఒక వేశ్య, దాచిపెట్టవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు దాచిపెట్టింది? కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా మనము కొన్ని విషయాలను ఇంటిలో భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర కొన్ని దాచిపెడతా ఉంటాం. అనుకోనకుండా జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, ఎక్కడి నుండైనా నువ్వు తీసుకొచ్చిన అప్పు కావచ్చు, నువ్వు తీసుకొచ్చినటువంటి విషయాలు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, కొన్ని దాచిపెడతా ఉంటాం. దేవునికి విరోధమైనటువంటి వాటిని, దేవునికి ఇష్టం కాని వాటిని చేసి కొన్ని దాచిపెడతా ఉంటాం. బైబిల్ ఏమంటుందో తెలుసండి, నీ హృదయములో ఉన్నటువంటి ఆ పాపమును నువ్వు దాచిపెట్టుకోకూడదు. యవనస్తులారా, మీ హృదయములను జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్నిసార్లు పాపాన్ని దాచిపెడతా ఉంటాం. దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, మరుగైనది ఏదైనా సరే అది బయటికి రాక తప్పదు. నువ్వెంతకాలము దాచినా అది ఒకరోజు బయటికి వస్తుంది. అది పాపమే కావచ్చు, పరిశుద్ధమైనదే కావచ్చు, అది ఏ విషయమైనా సరే బయటికి వస్తుంది, సమయాన్ని బట్టి బయటకు వస్తుంది. ఈ వేశ్య ఇద్దరు భక్తులను దాచిపెట్టిందండి. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం. 7వ వచనం చదువుతున్నాను. ఎక్కడ దాచిపెట్టిందట తెలుసండి, రాసి వేసి ఉన్న ఒక జనుప కట్టెలో వారిని దాచిపెట్టిందట. ఆ మనుష్యులు యోర్దాను దాటు రేవు మార్గమున వారిని తరమపోయిన మనుష్యులు బయటికి వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు వారున్న మిద్ద మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను ఏమంటున్నదో తెలుసా, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. ఒక వేశ్యకు ఎంత భక్తి విశ్వాసం అండి. వారు వెళ్ళిపోయిన తర్వాత అంటున్నది, వారి యొద్దకు వెళ్ళింది, మిద్ద మీదకి ఎక్కింది, అడుగుతున్నది ఏమని తెలుసండి, ఏమని చెప్తున్నది తెలుసా, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడు, మీ వలన నాకు భయం పుట్టింది, మీ భయము వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలలో నుండి వచ్చినటువంటి వేగుల వారు నీ చూసి దాపెట్టినటువంటి ఒక వేశ్యలో ఉన్న విశ్వాసం చూడండి. విశ్వాసాన్ని చూడాలని, వేశ్యకుండే లక్షణాన్ని చూడద్దు, చేసే పనిని చూడద్దు. ఆమెలో ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉండే ఒక విశ్వాసాన్ని నువ్వు చూడాలి. ఎంత విశ్వాసకురాలో ఆలోచించు. ఆ తల్లి అంటది, యెహోవా నిశ్చయముగా ఈ దేశమును మీకు ఇస్తున్నాడు, నిశ్చయంగా ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు, మీ రాకను బట్టి నాకు భయం పుట్టిందయ్యా. స్తోత్రం, హల్లెలూయా. అంటే మీకు భయం పుట్టడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? ఈమె పాపం చేస్తుంది. దేవుని భయం మనుష్యుడికి ఎప్పుడు కలుగుతుందో తెలుసండి, ఆ వ్యక్తి పాపము చేసినప్పుడు. అబ్బా నేను పాపం చేశాను, ఈరోజు ప్రార్థన చేయలేకపోతుంది, భయం. అబ్బా నేను తప్పు చేశాను, నేను అబద్ధం ఆడాను, నేను మోసం చేశాను, నేను చెడ్డ మాటలు పలికాను, అబ్బా ఈరోజు నేను దేవాన్ని పని చేయలేకపోయాను. భయం. కొంతమందికి ఎనుపోత మీద నీళ్లు పోసినట్టుగా ఉంటుంది, ఆన పోసినట్టుగా. వారికి భయం ఉండదు.
మేముంటే ఉంటాం, పోతే పోతాం. కొంతమంది యవనస్తులు కూడా అలాగే ఉంటారు. ప్రియ స్నేహితులారా, నా వాక్యం వింటున్నా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, ఈ రోజున ప్రభువు నాతో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏదో తెలుసా అండి? ఏంటిదో తెలుసా? నీవు గుర్తించాలి వేశ్య యొక్క విశ్వాసాన్ని గుర్తించాలి. ఒక అన్యురాలు, దేవుని ఎరగనటువంటి స్త్రీ, పాపములో జీవిస్తున్నటువంటి స్త్రీ, పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణాన్ని కనేటువంటి ఆ మరణావస్థలో ఉన్నటువంటి ఒక స్త్రీ దేవుని బిడ్డలను దాచిపెట్టడమే కాకుండా వారిని భద్రం చేసింది, వారిని కాపాడింది, వారిని రక్షించేమంటున్నది, యెహోవా మీకు ఈ దేశమును నిశ్చయముగా ఇస్తాడయ్యా. నిశ్చయంగా మీకు ఇస్తాడు. ఇవ్వడమే కాదు, మీ వలన నాకే భయం పుట్టింది. నాకే కాదు, ఈ యొక్క యెరికో పట్టణములో ఉన్న ప్రజలకు భయము పుట్టి వారు ధైర్యం చెడిపోయారయ్యా. వారు ఇంతకాలం అనుకున్నారు, మేమే గ్రేట్, మా పట్టణం గ్రేట్, మా ఆయుధాలు గ్రేట్, మా సైన్యం గ్రేట్, మా ఆలోచనలు గ్రేట్, మా తలంపులు గ్రేట్, మా ఉద్దేశాలు గ్రేట్ అని అనుకున్న యెరికో పట్టణస్థుల యొక్క ధైర్యం చెడిపోయింది. ఎలా తెలుసు మరి? ఎలా విశ్వాసం వచ్చింది ఈ యొక్క రాహాబుకు? 10వ వచనం చదువుదాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరు ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోనుకును ఓగునుకు మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి తీరు రాహాబుకు గుర్తుంది. మర్చిపోలే. ఎర్ర సముద్రం పాయలైనటువంటి ఎర్ర సముద్రం పాయలైన స్థితిని గుర్తు చేస్తుంది. అమోరీయుల యొక్క రాజులను ఏ విధమైనటువంటి భయంకరమైన పరిస్థితి చేయబడిందో గుర్తు చేస్తున్నది. అప్పుడు చేసినప్పుడట వారి యొక్క గుండెలు ఏమైనాయట? ఆ సంగతి మేము వింటిమి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషుడికైనను ధైర్యం ఏమాత్రమో ఉండదు. రాహాబు సాక్ష్యం చెప్తుందండి, వేగుల వారితో సాక్ష్యం చెప్తుంది. చక్కని వర్తమానం ఏమంటుందో తెలుసా? అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు అయినటువంటి మీరు ఎర్ర సముద్రము పాయలై అందులో నుండి నడిచిన సంగతి మేము విన్నాం. సీహోనుకును ఓగునకు చేసినది మేము విన్నాం. ఆ స్థితిని మేము విన్నప్పుడు మా గుండెలు ఏమైనాయట? సహోదరులారా, గుండెలు ఏమైనాయి? కరిగిపోయినాయి. మైనము వలె అవి కరిగిపోయినాయి. అయితే ఒకటి మాత్రం తెలుసు, పైన ఆకాశమందు గాని భూమి క్రింద భూమి అందే గాని మీ దేవుడు దేవుడే, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు. విశ్వాసం చూడండి, ఆ తల్లిలో ఉన్న విశ్వాసం. ఈ రోజుల్లో పవిత్రంగా బతుకుతున్నామని చెప్తున్న వారిలో విశ్వాసం ఉండదు, క్రియలు ఉండవు. ఆమె విశ్వాసం కలిగింది కనుక క్రియ చేసింది. ఆమె విశ్వాసం కలిగింది కనుక ఎబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 31వ వచనం అంటాడు, విశ్వాసమును బట్టి రాహాబు రక్షింపబడెను. ఆమెకు రక్షణ వచ్చింది. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. ఏం చేసింది? క్రియ చేసింది. వేగుల వారిని రక్షించింది. నీవు నీ ఇంటి పక్క వాళ్ళని రక్షించు, ఇంట్లో ఉన్న వాళ్ళకి రక్షణ సువార్త చెప్పు. మందిరానికి రా అంటే నీ సంగతి ఏది, నువ్వు పోతే పోలేకపోతే లేదు అంటాడు భర్త. దుడ్డు కర్ర తీసుకొని దూరం నుండి ఉరుకుతా, ఎక్కడి నుండి ఉరుకుతా, దుడ్డు కర్ర తీసుకొని దూరం నుండి ఉరుకుతాడు. ఎందుకు? మందిరానికి రమ్మన్నందుకు. అంటే చూడండి, ఇంటి వారిని రక్షించుకోలే,
నీ బంధువులను రక్షించుకోలే, నీ కుటుంబీకులను రక్షించుకోలే, నువ్వు వ్యాపారం చేస్తున్నా నీ తోటి వ్యాపారస్తుని రక్షించుకోలే, నువ్వు పని చేస్తున్న నీ యజమానిని నువ్వు రక్షించుకోలే, నువ్వు కూలి పని చేస్తున్నటువంటి ఆ కూలి ఇచ్చేటువంటి ఓనర్ని, నాయకుని నువ్వు రక్షించుకోలే. నువ్వు ఒక్కదానివి రక్షింపబడితే నాకున్నది రక్షణ, నాకున్నది రక్షణ, నాకున్నది రక్షణ కాదు. నువ్వు ఒక్కదానివి రక్షింపబడితే, నువ్వు ఒక్కడివి రక్షింపబడితే కాదు. రాహాబు ఏమంటుందో తెలుసండి, ఆ దినములలో జరిగిన సంగతిని గుర్తు చేస్తూ అంటున్నది, అయ్యా మీరు మిమ్మల్ని ఓడించినకు ఏ మనుషుడికి ధైర్యం చాలదయ్యా అని చెప్తూ 13వ వచనంలో చక్కని మాట చెప్తున్నది. ఏమని? నేను మీకు ఉపకారం చేశాను గనుక మీరు నాకు ఒక ఉపకారం చేయాలి. ఏంటి ఆ ఉపకారము? నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చిపోవాలి. ఎందుకంటే ఎరుకో పట్టణాన్ని నాశనం చేస్తారు కదా, మీరు ఎరుకో పట్టణాన్ని కూల్చివేస్తారు కదా, ఎరుకో పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు కదా, ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి సమస్తాన్ని మీ చేతిలోనికి, మీ వశంలోనికి చేసుకుంటారు కదా. మీరు నాకు ఒక ఆనవాలు ఇచ్చిపోవాలి, మీరు నాకు ఒక గుర్తిచ్చిపోవాలి, మీరు నాకు ఒక ఉపకారం చేయాలి, మీరు నాకు ఒక ఉపకారం చేయాలి. నేను మీకు ఉపకారం చేశాను. ఏంటి ఆ ఉపకారం? మీరు ఉండినను లేరని చెప్పాను, మిమ్మల్ని దాచిపెట్టాను. ఎందుకు దాచిపెట్టాను? మీ దేవుడి సత్యవంతుడని నాకు తెలుసు. దేవుడు చేసిన మేలు నాకు తెలుసు, దేవుడు చేసిన క్రియలు నాకు తెలుసు కనుక నేను మిమ్మల్ని రక్షించాను. మీ ముందట ఎవరు నిలబడలేరయ్యా. బట్ ఐ ఆస్కింగ్ ఫర్ యూ, ఒక్కటి మిమ్మల్ని అడుగుతున్నాను, నా ఇంటి వారిని, నా తండ్రి, అక్కడ ఉంటే చక్కగా ఉంటుంది, నా తండ్రి ఇంటి వారికి నీవు ఉపకారం చేయాలి. ఒక ఆనవాలు ఇచ్చాను. ఏమంటున్నది 13వ వచనం, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్కచెల్లెండ్రును, వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుమని వారితో చెప్పారు. ఇంత విశ్వాసం అండి. చూడండి, కష్టం వస్తే నేను ఒక్కడిని కాపాడబడితే బాగుండని అనుకుంటా. ఒక ఉదాహరణ చెప్తాను. కొంతమంది వ్యక్తులు, ఒక 30 మంది కలిసి ఒక బస్సు తీసుకొని ఒక లోయలు కలిగిన ప్రాంతంలోనికి వారు ప్రయాణం చేస్తారు. బస్సు డ్రైవర్, బస్సులో ఉన్నటువంటి 30 మంది చాలా హుషారుగా అన్ని సిద్ధపరచుకున్నారు, ప్రయాణం చేస్తున్నారు. 6 దినాల ప్రయాణం, చక్కగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో లోయలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు, కొండలు చర్యల మధ్యలో నుండి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక ఎత్తైన కొండ ఎక్కుతున్నటువంటి సందర్భంలో దానికి ఉండవలసినటువంటి బ్రేక్ ఫెయిల్ అయింది. దానికి ఉండవలసిన బ్రేక్ ఫెయిల్ అయింది. ఎక్కుతుండగా ఏమైంది? బ్రేక్ ఫెయిల్ అయింది. బ్రేక్ అనగా అర్థం ఏంటంటే, నువ్వు స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆపగలిగిన శక్తివంతమైనటువంటి పనిముట్టు అది ఏమైంది? ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏం కావాలి? ఎక్కుతున్నది, ఆ కొండ చర్యలు ఎక్కుతున్నటువంటి సందర్భం, ఆ కొండ చర్యలోనికి వెళ్తున్నటువంటి సందర్భంలో బ్రేక్ ఫెయిల్ అయింది. ఆ వాహనం కిందికి మెల్లగా జారుతూ వస్తా ఉంది. ఆ డ్రైవర్ చెప్తా ఉన్నాడు, ఇదిగో మన బస్సు యొక్క బ్రేక్ ఫెయిల్ అయింది, మిమ్మల్ని మీరే రక్షించుకోండి, నాకు సంబంధం లేదు, దీన్ని నేను శతవిధాలుగా ప్రయత్నిస్తాను. ఒకవేళ ఈ బస్సు ఆగకుంటే, లోయలో పడితే, మన ఎముకలలో ఒక ఎముక కూడా, మన మాంసపు ముద్దలలో ఒక ముద్ద కూడా దొరకదు. అంత భయంకరమైనటువంటి లోయ ఇది. కనుక మిమ్మల్ని మీరే రక్షించుకోండి అంటే, ఒకరు గ్లాస్ పగలు కొడుతున్నారు, దూకుతా ఉన్నారు, ఇంకొకరు దూకుతా ఉన్నారు, ఎవరి ప్రాణమును వారే రక్షించుకుంటున్నారు, ఎవరి ప్రాణమును వారే కాపాడుకుంటున్నారు, వారిని వారే కాపాడుకుంటున్నారు.
ప్రయత్నం చేస్తాం. చివరికి డ్రైవర్ కూడా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ డ్రైవింగ్ చేసే సీట్లో నుండి బయటికి దూకేశాడు. మొత్తానికి ఎవరి ప్రాణం వారు కాపాడుకున్నారు. అందరూ కింద ఆ భూమి మీద పడ్డారు. దెబ్బలు తగిలినాయి. బస్సు లోయలో పడిపోయింది. బస్సులో ఎవరు లేరు. లోయలో పడిపోయింది. ఆ బస్సు తునకలైపోయి ముక్కలు ముక్కలుగా మారిపోయింది. పేరిపోయింది. వస్తువులు లేకుండా వీరి ప్రాణాలను వీరేం చేసుకున్నారు? రక్షించుకున్నారు. బీ కేర్ఫుల్. నా మాటలు వింటున్నటువంటి బిడ్డలారా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించారు. రాహాబు ఏమడుగుతున్నదో తెలుసా? నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెండ్రు, వారికి కలిగినటువంటి సమస్తాన్ని రక్షిస్తామని మీరు నాకు ప్రమాణం చేయాలి. నాకు ప్రమాణం చేయాలి. నాకు గుర్తు ఇవ్వాలి. నాకు ఒక ఆనవాలు ఇవ్వాలి. ఈమె విశ్వాసం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళని దాచిపెట్టింది. మరలా వెళ్ళిపోయిన తర్వాత దింపేసి గేట్ తీసి డోర్ తీసి పంపించారు. కానీ ఏమన్నా తెలుసా? నేను మీకు ఉపకారం చేశాను, మీరు నాకు కూడా ఉపకారం కోరుకున్నాను. ఏం కోరుకున్నది అనుకుంటున్నారు తెలుసా? మీరు ఏమనుకున్నారు నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే తన కుటుంబాన్ని రక్షించుకోవాలని కోరుకున్నది. ఆ నరకపు పాశములో నుండి రక్షించుకోవాలని, ఆ అగ్ని గంధకముల నుండి రక్షించుకోవాలని కోరుకున్నది. ప్రియ స్నేహితులారా, సంఘస్థులారా, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ కుటుంబం నరకంలో పడిపోకుండా, నీ పిల్లలు నరకంలో పడిపోకుండా, నీ స్నేహితులు నరకంలో పడిపోకుండా, నీ బిడ్డలు రక్షణ లేకుండా ఆ విచిత్రమైన పాప స్థితిలో, ఓ ఘోరమైన స్థితిలో వారి పడిపోకుండా వారిని రక్షించే తాపత్రయత నేను ఉన్నదా? బిడ్డలారా, రాహాబు జీవితం చెడిపోయిన జీవితమే. రాహాబు జీవితం ఘోరమైనటువంటి జీవితమే. రాహాబు జీవితం అపవిత్రమైన జీవితమే. రాహాబు జీవితం మనుషులందరికీ యోగ్యం కాని జీవితమే. బట్ రాహాబు దేవుని మీద విశ్వాసం, రాహాబు దేవుని క్రియలు చేసేది. ప్రియ స్నేహితులారా, నా మాటలు వింటున్నటువంటి నా బిడ్డలారా, ఇదిగో ఈ రోజున ప్రభు మీతో నాతో మాట్లాడుతున్నాడు. రాహాబును రక్షించుకున్నటువంటి దేవుడు ఈ రోజున నిన్ను కూడా రక్షిస్తాడు. ఒక అన్యురాలి, ఒక వేశ్యని, ఊరి వెలుపల ఉన్న స్త్రీయే, ఆమె కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఇట్స్ వెరీ బిగ్. నీ దర్శనం, నీ ఆలోచన నీ లిమిట్స్ లో ఉండకూడదు. దేవుడంత పెద్దదిగా ఉండాలి. నీ విజన్ గాడ్ విజన్ గా ఉండాలి. నీ వర్షన్ గాడ్ వర్షన్ గా ఉండాలి. నీ థింకింగ్ గాడ్ థింకింగ్ గా ఉండాలి. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రార్థించుకుందాం. కళ్ళు వంచుదాం. రాహాబు రక్షింపబడినట్టుగా నీవు కూడా రక్షింపబడతావా? రాహాబు తన స్థితిని ఒప్పుకుంటుంది. నీ స్థితిని ఒప్పుకుంటావా? ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభు, ఈ దినమున మీరు మాతో మాట్లాడుతున్నాను, మమ్మల్ని దర్శిస్తున్నాను. రాహాబు
జీవితంలో తాను నీతిమంతురాలుగా ఎంచబడిందండి. నేను నీతిమంతురాలుగా ఎంచబడడానికి సాయం కృప చూపు. విన్నటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు నెరవేరునట్లుగా ప్రార్థన చేస్తుంది. గొప్పగా కార్యము జరుగునట్లుగా ప్రార్థన చేస్తుంది. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంది. రాలేని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని సంఘాన్ని విస్తరింపు చేయదు. అనేక ఆత్మలు స్థలానికి రావాలి. ప్రతి వారము ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన జరగాలి. మీ కృప చూపండి. సాయం చేయమని ప్రార్థన చేస్తాం. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి నిత్యము తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.